చిత్రమ్మ గారి సూపర్ హిట్ సాంగ్స్. రోజు కొత్తగా నీ సందర్శనం. నేనెవరు? బిగ్ బేర్ అని చెప్పారు. ఇంగ్లీష్ లో స్టైల్ గా చెప్పలేదు. నాలో స్పందనం. టేప్ రికార్డర్ వచ్చింది. మనిద్దరం వేరే కేటగిరీ. ఇప్పుడు నీకు నేను పెడతాను తదుపరి జన్మకైనా వేరే లెవెల్. చూసే వీలుందంటే ఈ క్షణాన ఊపిరాపనా. ఒక అమ్మాయి మనసులోని అల్లరి ఆలోచనల మహాప్రవాహం ఈ పాట. సామరస్యాన్ని కన్వే చేసే ఆయుధమే చిరునవ్వు. అది మీరు ముఖ్యంగా చిత్రగానం చూసి నేర్చుకుంటారని ఆశిస్తూ, ఆవిడ అలా వచ్చి నుంచుంటే చాలు సాష్టాంగ నమస్కారం చేయాలనిపిస్తుంది. కొంతకాలం ఉర్రు తొలగించిన పాట జనాలందరినీ కూడా. అల్లరి కోయిల పాడిన పల్లవి స్వరాలలో నీ ఉంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏలుతూనే ఉంది. ఓ ప్రియా పరువాలనే పంచు. చల్లటి బీట్ అయితే ఎంత హాయిగా ఉంది, అంత హాయిగా ఉంది నీ వాయిస్. పడు చాటలే సాగిపోని స్వప్న వేణువేదు. నాగార్జున గారు అలా ఉన్నారా సినిమాలో? యుఎస్ లో ఒక పాప్ సింగర్. మరి ఒక కాలేజ్ లెక్చరర్ లో ఉన్నావేంటి? యవ్వనాలలో ప్రేమ గీతమో ఆ శ్వాస మీద నియంత్రణ అద్భుతం. అమ్మా అని పిలిచే తొలి పలుకులు ఆ జ్ఞాపకం. పదాల భావం అంతా స్ఫురింపజేసేలా పాడావమ్మా. అమ్మ కళ్ళలు అప్పుడప్పుడు చిమరింతలు జ్ఞాపకం. ఒకే జన్మలో ఆ అనుభవించిన జీవితాలను అక్షరబద్ధం చేసేవాడే కవి. అమ్మ నవ్వితే పుట్టే సిగ్గు జ్ఞాపకం. మన్మథుడాని కలకన్నా మన్మథుడాని కథ నువ్వే డామినేట్ చేస్తావా ఇంట్లో? వినోగిలిగా ఇప్పుడు తెలిసిందే డామినేషన్ ఎవరిదని. ఆఫ్ కోర్స్ తందే. అందం నీకే రాసిస్తాలే నన్నే. పాటను పలికించిన విధానం చాలా నచ్చింది. ఆఖరి వరకు నీతో ఉంటా కనవా నా ప్రేమ. ఆశగా నీకు పూజలే చేయ ఆలకించింది. ఏంటి అయిపోయి ఎలా పాడగలుగుతున్నావు? ప్రాక్టీస్ చేస్తున్నావా లేకపోతే దేవుడిచ్చిన కంఠమా అది? వయసు తొక్కిళ్ళు పడుచు ఎక్కిళ్ళ తెచ్చి మాగమాసం. తారాస్థాయిలో పాడి ఇన్ని వందల విద్యుత్ దీపాల మధ్య నక్షత్ర కాంతులు దర్శింపజేసిన నువ్వు సంతోషంగా చుక్కలు చూపించావు. పాత్రికేయులు నన్ను కాదు అందరినీ పరభాషా గాయకులు పాడుతున్నారు. ఎందుకు పరభాషా గాయకులు? తప్పేంటి? అది కాదు అడగాల్సిన ప్రశ్న.